ప్రభునందు ప్రియులారా, ప్రభు యేసుక్రీస్తు నామమున మీ అందరికి వందనాలు. యోహాను రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 1వ వచనంలో ఈ విధంగా వ్రాయబడి, జీవవాక్యమును కూర్చున్నది ఆది నుండి ఏది ఉండెనో మేమేది వింటిమో, కన్నులారా ఏది తాకి చూచితిమో, ఏది నిదానించి కనుగొంటుమో, మా చేతులు దేన్ని తాకి చూచినో అది మీకు తెలియజేయుచున్నాం. ఆ జీవము ప్రత్యక్షమాయను అని. జీవవాక్యమును కూర్చున్నది పరిశుద్ధ బైబిల్ గ్రంథం అనేటువంటి ఈ దేవుని వాక్యము. ఇందులో జీవం ఉన్నది. ఇది జీవవాక్యము, జీవింప చేసేటువంటి శక్తి కలిగినటువంటి వాక్యం. యేసు ప్రభు చెప్పారు కదా, నేనే వాక్యము. వాక్యమే యేసయ్య, యేసయ్యే వాక్యం. యేసయ్య జీవము గలవాడు, వాక్యము కూడా జీవము. ఏంటి దాని ద్వారా మనకు ప్రయోజనం అంటే, మనలను జీవింపజేస్తుంది. మనకు జీవమై ఉన్నదనమాట. మనలో మనం జీవము గలవారు కాదు. దేవుని కుమారుడు మనలను జీవింపజేస్తాడు అని కూడా ఇదే యోహాను తన మొదటి గ్రంథంలో యోహాను సువార్తలో చెప్పారు. నన్ను తినవాడు నా యందును, నేను వాని యందును జీవిస్తాం. జీవము గల తండ్రి నన్ను పంపిన కనుక నేను తండ్రి మూలముగా జీవించుతున్నట్టే నన్ను తినవాడు నా మూలముగా జీవించును అన్నారు. యేసు ప్రభువుని తింటాం మరి? అది కాదు. అక్కడ ప్రభు బలను గురించి చెబుతున్నారు. అలాగే దేవుని వాక్యాన్ని గురించి కూడా, ఈ వాక్యం మనకు ఆహారమై ఉన్నదని, మనం తినవలసి ఉన్నది, పాలవలి త్రాగవలసి ఉన్నది అని కూడా భక్తులు మనకు తెలియజేస్తారు. ఈ వాక్యములు ఆది నుండి ఉన్నటువంటి వాక్యాలు నీకు తెలియచేయాలని మేము మా చిరు వీళ్ళారా సావధానంగా మేము చెప్పుచున్నటువంటి సంగతులను, మేము దేవుని యొద్ద నుండి ఆయన పంపిన ప్రవక్త దైవజనుడు అతంకి రంజిత్ తోపిరయ్య గారి దగ్గర నుండి నేర్చుకున్న సంగతులను మీకు నేర్పుతాం. మేము దేవుని ఎదుట ఓపిరయ్య గారి ఎదుట శిష్యులంగా ఉండి నేర్చుకున్న సంగతులనే మీ ఎదుటికి తీసుకొస్తున్నాం. ఏదో మా సొంత జ్ఞానము కాదు. దేవుడు తన దాసుని ద్వారా మాకు పంపించిన వాక్యమును, మేము తెలుసుకున్న వాక్యమును, వాక్యం అనంలోనే నాకు సంగతి గుర్తొస్తుంది. ఈ వాక్యము మరుగై ఉండెను అని కూడా వ్రాయబడి. ఇలా ఆది కాండం మొదలుకొని ప్రకటన గ్రంథంలో ఉన్నటువంటి వాక్యం మనం చదువుతున్నాం, కానీ అది మరుగై ఉన్నదట. ఇంకో సంగతి చెప్పిన, వాక్యం మరుగై ఉండటమే కాదు, అసలు యేసుక్రీస్తుని గురించి లేఖనం మనకేం పరిచయం చేస్తుందంటే, దేవుని మర్మమై ఉన్న క్రీస్తు అని చెబుతుంది. వాక్యమే క్రీస్తు, క్రీస్తే వాక్యం అని అనుకున్నాం కదా. ఆ క్రీస్తు దేవుని మర్మమట. మర్మం అంటే బహిరంగ కనపడేటువంటి, లేదా బహిరంగంగా అర్థమయ్యేటువంటి, బహిరంగంగా మనం చదువుకోగలిగినటువంటి, మనం అర్థం చేసుకోగలిగినటువంటి దానికి కాదు అర్థం. అది రహస్యంగా ఉన్నది. ఆ రహస్యంగా ఉన్న దాని గురించి ప్రసంగి గ్రంథకర్త అంటాడు, ఏమండి, సత్యము బహు లోతుగాను దూరముగాను ఉన్నదంట. మీకు అందరూ తెలిసిందే కదా, సత్యం అంటే మళ్ళా యేసుక్రీస్తే. కాబట్టి దేవుని వాక్యం ఇప్పుడు మన చేతుల్లో ఉంది, కానీ అందులో వ్రాయబడి ఉన్న దేవుని సత్యము బాగా లోతుల్లో ఉంది, బహు దూరంగా ఉంది. దాన్ని పైకి తీయగలవాడెవడు? ఎవరు లేరు, దేవుడే చెప్పాలని. కాబట్టి అట్టి దైవ ప్రత్యక్షత ఉంది. దేవుని సంగతులను మనకు చెప్పడానికి పంపబడిన ఆనాడు ఆదిమ క్రైస్తవ సంఘానికి తరములలోను యుగములలోనూ మరుగైనటువంటి దేవుని వాక్యాన్ని ప్రకటించడానికి పౌలను అభిషేకించి పంపించిన దేవుడే ఈనాడు దైవజనుడు అద్దంకి రంజిత్ తోపిరి గారిని అభిషేకించి మన యొద్దకు పంపించారు. ఆయన ద్వారా మనం ఈ సంగతులన్నింటినీ కూడా నేర్చుకోవచ్చు. కాబట్టి ప్రియులారా, తొందరపడకుండా, కంగారు పడకుండా దేవుని వాక్యాన్ని జాగ్రత్తగా మనం నేర్చుకోవడం అనేది చేయాలి. ఆ వాక్యాన్నే మీ యొద్దకు తీసుకొస్తుంది. ఆ వాక్యం మనల్ని బ్రతికిస్తుంది. ఇంకొకటి సంగతి చెప్తున్నా అండి, దేవుని వాక్యము చీకటిలో వెలుగునిచ్చు దీపమని కూడా చెప్పారు. యోహాను సువార్తలో కూడా నేను లోకమునకు వెలుగైన చెప్పారు. వాక్యము దీపము, వెలుగు, యేసు ప్రభు వెలుగైన. చూసారా?
3 ఇంకొక ఆ, పోలిక కూడా చెప్పబడింది. దేవుని వాక్యం మనకు త్రోవ చూపిస్తుంది. యేసు ప్రభువే మనము నడిచే త్రోవ అయినాడు. కాబట్టి ప్రియులారా, దేవుని వాక్యం అనగా ప్రభు యేసు క్రీస్తును కూర్చిన సంగతులు టూకీగా. నెక్స్ట్, ప్రభు యేసు క్రీస్తు అనేటువంటి మార్గంలో మనం నడవడానికి అవసరమైన సంగతి, అంతేగాని మన తన్నుకు సావడానికి అవసరమైన సంగతులు కాదు. నేడు క్రైస్తవ సంఘం ఈ వాక్యాన్ని అడ్డం పెట్టుకొని, ఈ వాక్యాన్ని బేస్ చేసుకొని ఒకడికొకడు కలవలేని పరిస్థితి, ప్రైజ్లా చెప్పుకోలేని పరిస్థితి. నాకు వేరే వాడితో ఏమంటారు శత్రువు, వాడికి నేను శత్రువు. వాడు పరలోకానికి వెళ్తాడంట, నేను రానంట. నేను అనుకుంటా నేను పరలోకానికి వెళ్తాను, ఆట రాడా. ఇలాగ క్రైస్తవ సమాజం విడగొట్టబడి కలహపడుతూ చాలా భయంకరంగా ఉంది. దీని అంతటికీ కారణం సైతాను. వాని కార్యములను లయపరచడికే దేవుని కుమారుడు దిగి వచ్చాడు. ఆ దేవుని కుమారుని ఆత్మాభిషేకంతో దైవజనుడు అద్దంకి రంజితో ఫిరయ్య గారి ద్వారా ఈ గలిబిలంతటినీ తొలగించి క్రైస్తవ సమాజం ఒక్క శరీరం అందలవ్యవాలుగా ఆశీర్వదించబడి ఆనందమైన వధువు సంఘముగా, ఓఫీరు బంగారం చేత అలంకరింపబడిన రాణిగా, 45వ కీర్తనలో చెప్పబడిన వధువు సంఘంగా మనల్ని తయారు చేస్తున్నాం. కాబట్టి అటు ప్రయత్నాల్లో పరిశుద్ధాత్మ దేవుడు తన దాసులను వాడుకుంటున్నాడు. ఆ దీనదాసులో నేను ఒకరిని మీ పాద సేవ చేయడానికి, దేవుని బట్టి మీకు ఈ వాక్యము అందించడానికి మీ ముందుకు వస్తున్నాడు. నేను అంగీకరించి ఆశీర్వదించి దేవుని దీవెనలు పొందాలి. మీ అందరికీ వందనాలు. క్రైస్తవులు.